హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నానండి. రోజు వీడియోలో పలకరిస్తూ ఉంటా కదండి. ఏముందండి, ఆదివారం వచ్చేసింది. మన కాళ్ళేమో ఇంట్లో నిలబడవు ఒక పట్టాన. అలా అలా తిరుగుదామని చెప్పేసి బయలుదేరామండి నేను మా అమ్మాయి. ఇవాళైతే మా ఆయన కూడా తీసుకొని బయలుదేరాములేండి. ముగ్గురం కలిసి అలా బండేసుకొని అలాగా ఏ ఒకటి చూద్దాం కదా అని చెప్పేసి బయలుదేరామండి రోడ్డు అమ్మటే. కానీ అండి మా ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయండి. చుట్టూ కూరగాయలు ఆకుకూరలు పండిస్తారని చెప్పాం కదండి. ఇదివరకైతే పూలు కూడా పండించేవాళ్ళండి. ఇప్పుడైతే పూలు కొంచెం తగ్గినాయండి పండించడం. లోపల పక్క ఎక్కడో పండిస్తూ ఉన్నారు. చూపిద్దామంటే ఈసారి ఎప్పుడైనా తీసుకెళ్తానండి అక్కడికి కూడా, మీరు కూడా చూద్దరు. చాలా బాగుంటాయండి. చామంతి పూలు, బంతి పూలు, మల్లెపూలు అన్నీ వేస్తూ ఉంటారండి. ఏంది ఇక్కడ ఏందో మ్యాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది మ్యాప్ కాదండి, గోంగూర అండి. వెళ్తూ ఉంటే మీకు కూడా చూపిద్దాం కదా అనిపించింది, అందుకని చెప్పని చూపిస్తున్నానండి. మా ఏరియాలో గోంగూర అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇటు సైడ్ ఎప్పుడైనా బీచ్కి వచ్చినప్పుడు మాత్రం చక్కగా కొనుక్కెళ్ళండి, సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇదేంటి సూర్యుడిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్పా కదండి, నాకు సూర్యోదయం అన్నా సూర్యాస్తమయం అన్నా చాలా ఇష్టము. సూర్యోదయం అంటే కష్టం లేండి, కొంచెం పొద్దున్నే కెమెరా తీసుకొని చూపించాలంటే. ఈవినింగ్ టైం అయితే మాత్రం చక్కగా చూపిస్తానండి మీకు. చూసేసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. ఇంకా మనకు ఆదివారం వచ్చిందంటే ఇంట్లో ఎలాగా కాళ్ళు నిలబడవండి. నాకన్నా ముందు మా అమ్మాయికి అసలే నిలబడవు కాళ్ళు ఇంట్లో. సరే అని చెప్పేసి సాయంత్రం అయింది. ఇంకేం చేస్తామని చెప్పండి, ఇద్దరం కలిసి బయలుదేరామండి ఇవాళ. ఇంకా పాపం మా ఆయన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయామండి. ఎప్పుడు రానంటారు, ఈసారి మాత్రం మాతో పాటు ఖచ్చితంగా లాక్కొని తీసుకెళ్ళామండి. ఆ పక్కనే ఫ్లవర్స్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయండి, మొక్కలు అమ్ముతారండి అక్కడ. మా సైడ్ కూరగాయలే కాదండి, ఇలాంటి గార్డెన్స్ కూడా చాలా ఉంటాయండి మొక్కలు అమ్మేవి. ఇసుక నేల కదండి, అందుకని చెప్పేసి ఎక్కువగా ఇక్కడి నుంచే మొక్కలన్నీ కూడాను చాలా ఊర్లకైతే వస్తూ ఉంటాయండి. అలాంటి ఒక గార్డెన్లోకి అయితే దూరిపోయామండి ఇద్దరము అమ్మ కూతుర్లువి. ఏం చక్క మా అమ్మాయి ఏమో మొక్కలు తీసుకుందాం అంటదండి. నాకేమో ఎక్కడ పెట్టాలో అర్థం కాదండి. ఇంట్లో ప్లేస్ కూడా కావాలి కదండి పెట్టాలంటే. ఎండ ఏమో సరిగ్గా తగలదు. ఏం చేస్తాం, ఉన్నంతలోనే 4 మొక్కలను పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఒక ఆరాటాన్ని తీర్చుకోవాలి కదండి మొక్కల మీద ఉన్నటువంటి ఇష్టాన్ని. అందుకని ఇలా మొక్కలమ్మటే పొట్లమ్మటే బడి తిరుగుతూ ఉంటాము ఇద్దరమును. ఆదివారం వస్తే చాలండి, మా అమ్మాయి ఒకటే నస. 4 అయిందనుకోండి టైము, ఇక చూడండి మొదలు పెడుతుంది, పదమమ్మీ వెళ్దాం పదమ్మా వెళ్దామని. సమ్మర్ కదండి, కొంచెం మొక్కలు తక్కువగానే ఉంటాయిలేండి గార్డెన్లో. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి చాలా ఉంటాయి. మేము వెళ్ళిన గార్డెన్లో అండి చాలా రేర్ వెరైటీస్ అయితే దొరుకుతాయండి మీకు. చాలా మొక్కలండి. అదేంటి పనసలో కూడా అండి, ఎర్ర పనస అంటండి, అదేంటో కూడా దొరుకుతూ ఉంటాయండి అక్కడంతా. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి ఈ గార్డెన్ మళ్ళీ చూపిస్తూ ఉండండి మీకు ఒకసారి ఎలా ఉంటుందో. కలువులు కూడా అమ్ముతారండి అక్కడ, కలువ పూల మొక్కలు, దుంపలు అవి చూసారా ఎన్ని ఉన్నాయో అక్కడ. తెలుపువి, వంగపూ కలర్వి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. కలువ పూలు కూడా ఇంకా అటు సైడ్ వెనక సైడ్ వెళ్ళాలండి. అప్పటికే చీకటి పడుతుందని చెప్పేసి వెనక సైడ్ అయితే వెళ్ళలేదు నేను, ముందు సైడ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. చాలా పెద్ద గార్డెన్ అండి, చాలా బాగుంటుంది అక్కడైతే. చూడండి మీరు కూడా ఒకసారి, ఎంత బాగుందో అసలు గార్డెన్. చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది కదా మీకు కూడాను. అయిపోయినాయండి మొక్కలు, సమ్మర్ కదా, మళ్ళీ వస్తాయండి, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇదంతా కూడాను చాలా రేర్ వెరైటీస్ అయితే ఉంటాయండి. మీకు ఇప్పుడు మొక్క చూపిస్తారండి, చాలా పెద్దది. ఇదేంటనుకుంటున్నారు, శివనాగ మల్లెపూలు అంటారు చూసారా, లోపల శివలింగం ఉంటుంది, పైన నాగపడిగలు ఉన్నట్లుగా ఆ మొక్క అండి అది. అక్కడైతే చాలా పెద్ద చెట్టు ఉంటుందండి, దానికి కాయలు కూడా ఉంటాయండి, నాగమల్లి కాయలు కూడాను ఆ చెట్టు నిండా. ఇవేంటనుకుంటున్నారు, కుండీలండి. అక్కడ చాలా వెరైటీ కుండీలు కూడా అమ్ముతూ ఉంటారండి. ఆవులు అన్నీ ఉంటాయండి అక్కడేను. వెళ్ళాలే కానీ చూడాలే కానీ. ఏంటో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు, నా పిచ్చి నాకు ఆనందం అండి. నా పిచ్చిని మీకు కూడా చూపిస్తూ ఉంటాను, ఈ మొక్కల పిచ్చిని. ఏంటోలేండి, ప్రకృతి ప్రేమికులకి ఇలా ఒక పిచ్చిలాగా ఉంటుందండి. కాళ్ళు అయితే నిలబడవండి, 6 వారాల్లో ఒక రోజున ఇలా బయటికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది.
బయటకంటే ఇంకెక్కడికో అనుకున్నారు, ఏ మొక్కల్లోకో ఏ పుట్టల్లోకోలేండి. దీంట్లో చూసారా చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి, మీకైతే చూపిస్తూ ఉండండి. ద్రాక్ష మొక్కలు అవి కూడా ఉన్నాయండి దీంట్లోనూ, చూపిస్తూ ఉండండి మీకు ఒకసారి, చూదురు మీరు కూడాను. అదిగోండి ఎక్కడో ఉంది, చూపిస్తూ ఉండండి ఒకసారి. తీసానండి. ఇవిగోండి చూసారా, అవి ద్రాక్ష మొక్కలండి. ద్రాక్షను అవేంటో బ్లాక్ కరెంట్ ఏమంటారు చూసారా, అవండి ఆ మొక్కలు అవిను. ఇవిగోండి చూసారా, ఇవండి ఇవి. ఇదేంటనుకుంటున్నారు, ఉసిరి చెట్టు అనుకుంటున్నారా? ఉసిరి చెట్టు కాదండి, అక్కడ కేరళ సైడు బిలింబియో ఏదో ఉంటాయంటండి ఉసిరికాయలు లాగానే అక్కడ, ఆ బిలింబి చెట్లండి అవి. చెప్పా కదా ఇక్కడ చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి, ఇంకా లోపల పక్క చాలా ఉంటాయండి వెరైటీస్. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఇంక చీకటి పడుతుంది, మా వారు రండి రండి అంటున్నారని చెప్పేసి అని ఇక మేము అప్పటికే ఆ ముందు పక్క అంతా చూసుకొని వచ్చేసామండి బయటకి అయితేను. చూసారా గార్డెన్ బాగుందా, మీకు కూడా నచ్చిందా? ఈసారి ఇంకా మొత్తం చూపిస్తారండి. బయటకైతే వచ్చామండి, అదేంటనుకుంటున్నారు, శనక్కాయలండి. మా సైడ్ శనక్కాయలు కూడా బాగా దొరుకుతాయండి. అదిగోండి కాలువ, సన్న కాలువ, అక్కడైతే ఆగామండి. ఆ పక్కన పొలాల్లో ఏవో ఒక, మనమైతే ఆగలేం కదండి, కూరగాయలు కోస్తున్నారు అనుకోండి, అసలు ఆగే ప్రసక్తి లేదండి. వాటిని కొనుక్కోవడానికి వెళ్ళాల్సిందే, ముందలు తెచ్చుకోవాల్సిందే మనము. చూడండి శనక్కాయల తోటల్లో, ఆ బీర తోటల్లో, ఆ గడ్డిలో పడి ఎలా వెళ్తూ ఉన్నామో చూడండి. మమ్మల్ని అసలు భయం లేదా అండి అంటారేమోనండి. ఏమోనండి, అలాంటి ఏమి ఎరగము, అలా వెళ్తూనే ఉంటాము. అక్కడ రైతులు ఉంటారు, చాలామంది ఉంటారండి జనాలు. ఆ గడ్డిలో నడుచుకుంటూనే వెళ్తూ ఉంటామండి. చూడండి వాళ్ళైతే కూరగాయలు కోసుకుంటారు, అవి బీరకాయలండి. చూపిస్తా చూడండి, చూడండి మా అమ్మాయిని చూడండి. ఇప్పుడు చెప్పండి, భయపడుతుందా మా అమ్మాయి? అక్కడ శనక్కాయల తోటలో దూరి శనక్కాయలు ఏమైనా ఉన్నాయేమోనని చెప్పేసి అని పీక్కుంటుందండి శనక్కాయలని. అవైతే అప్పుడే రావని చెప్పినా కూడా వినకుండా ఆయన చక్కగా కోసేసుకుంటా ఉందండి వాటిని, శనక్కాయలని అయితే. చెప్పండి, మా అమ్మాయి భయంగా వస్తుందంటారా, ఎంజాయ్ చేస్తా వస్తుందంటారా? ముదిరిపోయింది. ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎలా, ఎంతసేపు మనం ఇంట్లో కూర్చోబెడితే వస్తుంది చెప్పండి పిల్లలకి? అందుకేనండి నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను, ప్రకృతి వీడియోస్ని. మీ పిల్లల్ని కూడా అలా చూపిస్తారేమోనని. చూసారా సూర్యుడిని మాత్రం నేనైతే వదిలిపెట్టనండి, మొత్తమును చక్కగా తీసి మీకు చూపిస్తూ ఉంటాను, బార్కి కూడాను. బాగుందండి నా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి ప్రకృతి వీడియోస్ మరిన్ని మీకైతే చూపిస్తూ ఉంటానండి గ్రీనరీగా.